తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా గుండెలు దడబుట్టాలి. గుండెలు దడబుడితేనే అగ్రకులాల వారు మనకు ఇస్తారు. గుండెలు వాళ్ళు దడబుట్టకపోతే మనందరినీ కూడా గొర్రెల్లాగా మేకల్లాగా బలిచ్చే రోజు వస్తుంది. కాబట్టి సోదరులారా, యువ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చాలా చైతన్యవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ కనుక ధర్నా చేస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ మొత్తం కూడా తెలిసి వస్తుందనే మాటతోనే ఇక్కడ మొదలుపెట్టామనే మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఇక్కడ ఏదైతే పని చేస్తా ఉన్నారో యువజన విభాగం కానీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మాల సంఘాల సోదరులు కానీ మీ అందరికీ మా నాయకుడు ఆవుల బాలరాజం గారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. మీ మీద ఈగ వాలినా, మీ మీద ఏమాత్రం ఎవరైనా కన్నీరు చేసినా హైదరాబాద్ అంతా అట్టడిగిపోతానే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. జై మాలా! కాబట్టి సోదరులారా, మీ అందరూ కూడా ధైర్యంతో ముందు రండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఇది రాష్ట్రాలకు చేయాల్సిందే, నిరసన జరపాల్సిందే. లేకపోతే మాలలకు మనుగడ లేకుండా పోతుంది. మాలలు అంటే మజాక్ అయిపోయింది అందరికీ. ఇప్పటిదాకా మరి ఏదేదో కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనమంతా విడిపోతున్నాం కాబట్టి అవతల ఆటలు సాగుతూ ఉన్నాయి. మనమంతా తప్పుడు చేయకుండా ఉంటున్నాం కాబట్టి అవతలని ఇష్టమైనట్టు ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి సోదరులారా, మాలల మీద ఎవరైనా చేయేస్తే, మాలల మీద ఎవరైనా దుర్మార్గంగా ప్రవహిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే నేను ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాలలకు రక్షణ కల్పించకపోతే మాలలందరూ కూడా ఆయుధాలు పట్టుకొని ముందుకు వచ్చే రోజు వస్తుంది. ఇది రావాలన్నా వద్దామని ఈ ప్రభుత్వాలు తేల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మేమందరం కూడా జెండాలు పట్టుకున్నాం. మాల సోదరులారా, మేమందరం కూడా ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మేము జెండాలు పట్టుకుని నిరసన తెలియజేస్తా ఉన్నాం. మాకు రక్షణ కరువైన రోజు మేమందరం కూడా ఆయుధాలు పట్టుకొని పట్టణంలో ప్రవేశించాల్సి వస్తుంది. మా రక్షణ కొరకు అనే మాట ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాను. జై మాల! కాబట్టి సోదరులారా, అక్కడ వరకు రానియకుండా ప్రభుత్వాలు మరి మాలలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందనే మాట మీకు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనము ర్యాలీ నిర్వహిస్తాం. మనము నిరసన ర్యాలీ ఎక్కడ దాకా నిర్వహిస్తాం. కాబట్టి క్రమశిక్షకులు అందరూ కూడా ఈ ప్రభుత్వాలకు, అగ్రకుల దురహంకారులకు మనము నిరసన తెలిపే కార్యక్రమాన్ని తెలియాల్సిందిగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ కూడా మరొకసారి జయము చెప్తూ సెలవుకుంటాను. జై మాల! చేతులు చేతులు పైకి లేపండి. జై మాల! జై మాల! జాతీయ అధ్యక్షుడు బాలరామన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. చేసినటువంటి కార్యవర్గ సభ్యులు గట్టెల సత్యనారాయణ గారు, బాలకృష్ణ గారు, అధ్యక్షుడు గారు, వారి కార్యవర్గం, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి ఇచ్చేసిన నా సోదరులందరికీ ఒకసారి సోదరులారా, ఈ భారతదేశంలో దళితులపై జరగనటువంటి రోజు దళితుల మీద జరిగినట్టు అవమానం